హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ స్టేట్ అండి బాయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన రాజ్ తరుణ్ గారి కేసు వివాదం పైన అయితే మాట్లాడుకున్నాము. నిజానికి లావణ్య రాజ్ తరుణ్ గారు ఒక 8 years ముందర నుంచి లవ్ చేసుకుంటారని చెప్పేసి ఆమె అయితే చెప్పడం అయితే జరిగింది భయ. అలాగే లవ్ చేసుకోవడం అయితే నిజమే, కానీ కాకపోతే మధ్యలో వేరే వాడిని ఆమె కెలకడం వల్ల ఈయన దూరంగా వెళ్ళిపోయాయని చెప్పేసి చెప్పడం అయితే కూడా జరిగింది. కానీ వీళ్ళిద్దరి కేసులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అని ఎంతవరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే లావణ్య అయితే ఎలా ప్రెస్ ముందుకు కావచ్చు, అలాగే మన పోలీస్ వ్యవస్థ ముందుకు కావచ్చు, ఎలా అయితే ధైర్యంగా వచ్చి మాట్లాడి పలానా జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్తుందో రాజ్ తరుణ్ గారితో, అలాగే రాజ్ తరుణ్ గారు కూడా మీడియా ముందుకు కావచ్చు, పోలీస్ వాళ్ళకు కావచ్చు కరెక్ట్గా సహకరించి ఫలానా జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అని చెప్పేసి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు సేఫ్ అవుతున్నారు, ఇంతవరకు ఏదీని బయటపడట్లేదు. అయితే వీళ్ళ వివాదం ఏమి 8 years నుంచి లవ్ చేసుకుని నేను పెళ్ళి కూడా చేసుకునేసాను, నన్ను ఇప్పుడు వదిలేశారు అని చెప్పేసి లావణ్య గారు కేసు పెట్టడం అయితే జరిగింది భయ్య. అంటే వాడుకొని వదిలేశారు అని చెప్పేసి ఈయన మాత్రం మేము లవ్ చేసుకోవడం నిజమే, కాకపోతే 8 years కాదు, మాకు పెళ్ళి కూడా కాలేదు అని చెప్పేసి ఈయనైతే చెప్పడం అయితే జరిగింది. మరి పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా చర్చలేకైతే రాలేదు. అయితే 4-5 రోజుల నుంచి వీళ్ళ వ్యవహారం మాత్రం అసలు వైరల్ అయిపోతుంది. అయితే మనకు చూస్తున్నంతసేపు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పేసి అయితే ఖచ్చితంగా తెలియదు భయ్. ఎందుకంటే ఇద్దరు అంత కాన్ఫిడెన్స్గా అయితే ఉన్నారు, కాబట్టి మనకైతే తెలిసే అవకాశమే లేదు. ఇంకేమన్నా పోలీసులు ఏమన్నా బయట వ్యవహారాన్ని బయట పెడితే తప్పించి ఇది అప్పట్లో తెలియట్గా లేదు. అయితే చూడాలి మరి ఎవరిది తప్పు ఏమి అని చెప్పేసి. అయితే మీలో ఎవరిది తప్పు అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. నేనైతే లావణ్య గారిది తప్పు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను భయ్య. అది అనుకుంటున్నాను, నాకు సరిగ్గా తెలియదు. ఒకవేళ నాకు అలా అనిపించింది, మీకేమనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.